ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అనేది ఎంత ముఖ్యమో ఆ వినేది శ్రద్ధగా వినాలి. మీరు ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళారు, ఒక క్లర్క్ దగ్గర పోయి నిలబడ్డారు. అతను కూర్చొనే ఉంటాడు, నువ్వు నిలబడే ఉంటావు. మీరు అడుగుతుంటే ఎటో చూస్తూ అంటుంటాడు. అతను ఇచ్చేది జవాబులు అనాలో లేదో అర్థం కాదు, నీ వైపు మాత్రం చూడ్డు. లాగిచ్చి పగలకూడదా అనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేరు. అతను బతుకుతుంది మీలాంటి మాలాంటి జనం పన్నులు కడుతుంటే ఆ డబ్బుల్లోంచి వాళ్ళకి జీతాలు ఇస్తారు. ఇలా శ్రద్ధ లేకుండా వినడం అసలు పనికిరాదు. ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని సినిమా పాటలు అన్నట్టు ఉండాలి. అలా కళ్ళలోకి చూస్తూ వింటుంటే దాని అర్థం ఏంటంటే మీరు మాట్లాడేది వినడం నాకు ఇష్టమో అని అర్థం. వినేటప్పుడు చిరునవ్వుతో ఉండడం, తలూపడం, మధ్యలో అని మూలగడం, ఇవన్నీ శ్రద్ధగా వింటున్న దానికి నిదర్శనాలు. మీరు ఎక్కడో ఉన్న స్నేహితునికి ఫోన్ చేస్తున్నారు, మధ్యలో అంటున్నారు. కాసేపు అని మూలకపోతే రే వింటున్నావా అని అరుస్తాడు అవతల నుంచి. ఫోన్ సంభాషణ సాగాలంటే కొట్టాలి. కథ వినేటప్పుడు కొట్టాలి. అంటే అవతల శ్రద్ధగా వింటున్నారు దానికి ఇవన్నీ సాక్ష్యాలు. ఐ కాంటాక్టు, తలకాయ ఊపుతూ ఉండడము, కొట్టడం. క్లాసులో పాఠం చెప్పేటప్పుడు పిల్లలందరూ ఊ అన్నారు అనుకో, అప్పుడు టీచర్ బుర్ర పగిలిపోద్ది. అక్కడ వినాలంతే, కొట్టకూడదు అక్కడ. కాబట్టి 1-to-1 సంభాషణలో శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం. చాలామంది వింటూనే వీడెప్పుడు మాట్లాడటం ఆపేస్తాడా, వెంటనే నేనేం మాట్లాడాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆ క్రమంలో వినడం కూడా తగ్గిపోద్ది. ఎప్పుడైనా శ్రద్ధగా వినకుండా అతను జవాబే చెప్పకూడదు. అతను అవతల వ్యక్తి ఏమడుగుతున్నాడో మనల్ని, మన నుంచి ఏం కోరుతున్నాడో వినకుండా మనకెట తెలుస్తుంది. విన్న తర్వాత ఎంతవరకు మనం జవాబు చెప్పాలో, ఏ ప్రశ్న అడిగాడో ప్రశ్నకు సంబంధించినంతే చెప్పాలి జవాబు. అంతకంటే మించి చెప్పకూడదు, తక్కువ చెప్పకూడదు. ఒకసారి ఏం జరిగిందో చూడండి. సుబ్బారావు అనే వ్యక్తి ఫర్నిచర్ సప్లై చేస్తూ ఉంటాడు. రంగారావు గారు అనే పెద్ద పారిశ్రామికవేత్త కోసం వెళ్ళాడు. దాదాపు 700 కిలోమీటర్ల నుంచి వచ్చాడు. ఇలా వచ్చినప్పుడు సాధారణంగా అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. ఆ ప్రాంతంలో వేరే పని ఉంది, ఇక్కడ కూడా ఒకసారి సుబ్బారావు గారిని కలిసి వెళ్దామని వచ్చాడు. ఇతని కోసమే వచ్చేటోడు. రిసెప్షన్ దగ్గర ఉండే అమ్మాయి అతను ఆపింది. రంగారావు గారిని చూడాలమ్మా అన్నాడు. కుదరదండి, వారం దాకా అపాయింట్మెంట్ లేవండి అన్నది ఆమె. 800 కిలోమీటర్ల నుంచి వచ్చినమ్మా, ఇప్పుడు ఎలా అన్నాడు. లాభం లేదండి అన్నది అమ్మాయి. ఒక చిన్న సాయం చేయమ్మా, ఆయనతో ఫోన్ కలపండి, ఒక్క మాట మాట్లాడిపోతా అన్నాడు. ఏ కళలో ఉంది అమ్మాయి, ఫోన్ కలిపింది. ఒక్క మాటే కదా అని. అయ్యో పాపం 800 కిలోమీటర్ల నుంచి వచ్చాడు, ఒక్క మాట మాట్లాడిపోతాడులే, ఇంత దూరం మళ్ళీ ఊరికే పోవాలంటే బాధ కదా అనుకుంటూ ఫోన్లో నా పేరు సుబ్బారావు అండి, నేను మీకు తెలియదండి అన్నాడు. తెలియకపోతే ఫోన్ ఎందుకు చేస్తామన్నారు రంగారావు. ఒక్క చిన్న మాట చెప్పిపోదా అని ఫోన్ చేస్తున్నాను సార్ అన్నాడు. ఏంటది? రంగారావు గారి గొంతులు అసహనం కనబడుతుంది. మీ రిసెప్షన్ ఏరియా చూసినానండి, అద్భుతమైన రిసెప్షన్ ఏరియా, ఇంత డీసెంట్ రిసెప్షన్ ఏరియాని ఇంతవరకు నా జన్మలో చూడలేదండి, అది చెప్పడానికి ఫోన్ చేశానండి అన్నాడు సుబ్బారావు. అయితే మా ఆఫీసు లోపల చూడలేదా అన్నాడు ఆయన. ఎక్కడండి అన్నాడు. లోపలికి రండి అన్నాడు. అంతే. ఈ రంగారావు 1.5 సేపు తన ఆఫీస్ అంతా చూపించాడు, తన వ్యాపారం గురించి చెప్పాడు. సుబ్బారావు శ్రద్ధగా వింటున్నాడు, శ్రద్ధగా వింటున్నాడు, చిరునవ్వుతూ ఉన్నాడు, అభినందిస్తూ ఉన్నాడు. మధ్యలో 4 పాయింట్లు వాడాడు. వినడము, శ్రద్ధగా వినడము, అటెంటివ్గా వినడం అన్నమాట. తక్కువ మాట్లాడడం, దాదాపుగా మాట్లాడకపోవడం, మధ్యలో అభినందించడం, ముఖాన్ని చిరునవ్వులుకోవడం. ఈ లోపల 3 అపాయింట్మెంట్ కోసం వచ్చారు. రిసెప్షనిస్ట్ చెప్తే అపాయింట్మెంట్ క్యాన్సిల్ అన్నారు రంగారావు. మధ్యాహ్నం 2 గంటలకు 2 మీల్స్ పంపడం లోపలికి అన్నాడు. ఒకటి తనకి, ఇంకోటి సుబ్బారావుకి. భోజనం చేసిన తర్వాత ఇంతకు మీరు ఎందుకు వచ్చారని అప్పుడు అడిగాడు ఈ సుబ్బారావు రంగారావు. ఇంత గొప్ప ఆఫీస్కి తగిన స్థాయి ఫర్నిచర్ ఉండాలండి, నేను ఫర్నిచర్ డీల్ చేస్తానండి, మీరు ఆర్డర్ ఇస్తే తీసుకుందామని వచ్చినాను సార్ అన్నాడు. అంతేనా, 5 చెక్ బుక్ రాసుకోండి అన్నాడు. సందేహిస్తూనే 5 లక్షలని ఫిగర్ వేశాడు సుబ్బారావు. 5 లక్షలు ఏంటండి, 15 లక్షలు రాస్తాను, అది హ్యాపీ అన్నాడు రంగారావు.
ఇదంతా ఎలా జరిగింది? అభినందన, చిరునవ్వు, వినడం, శ్రద్ధగా వినడం, 4 అంశాలు వాడుకున్నాడు ఏకకాలంలో. అభినందన చాలా బలంగా పనిచేస్తుంది. నాకు ఎదురైన ఒక అభినందన సంఘటన చెప్తాను. నేను చిన్నప్పుడు బడికి పోకుండా మా అమ్మను బాగా సతాయిస్తూ ఉండేవాడిని. నా ఇంట్లో నేనే చిన్నవాడిని. 3 ఏళ్ళ దాకా మా అమ్మ దగ్గర పాలు తాగా. ఇంకా ఆమెకు విసుగు పుట్టింది. ఎట్లాగైనా నన్ను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది ఆమె. ఇప్పుడు 5 ఏళ్ళు అయితే కానీ బడికి పోయేవాళ్ళు కాదు. నాకు 3 ఏళ్ళే. ఇంకేం చేయాలా? మా అన్న అతని స్నేహితులు ఇద్దరిని పురమాయించింది ఆమె. నన్ను బడికి పట్టుకెళ్ళి పని అప్పచెప్పింది ఆమెకి. కాళ్ళు ఒకరు చేతులు ఒకరు పట్టుకొని పంది పిల్లలను మోసుకుపోయినట్టు స్కూల్కి మోసుకెళ్ళేవాళ్ళు నన్ను. మా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ రఘుపతి గారు అని చాలా మంచి టీచర్ ఆయన. ఏ పూరిగుడిసలు ఏముంటాయి స్కూల్ ఆ కాలంలో. పలక మీద ఆయన రాసిచ్చాడు. బాగా దిద్దరా అన్నాడు. బాగా దిద్దడం అంటే లావు కనపడాలి అక్షరాలు. పల్పాన్ని అడ్డంగా పెట్టి దిద్దితే అక్షరం వెడల్పుగా పడేది. బాగా దిద్దినట్టు టీచర్ ముందు బిల్డప్ ఇచ్చేవాడిని. 1-2 రోజులు చూసి చూడనట్టు పోయాడు. అర్థమైంది ఆయనకి, వీడు అతి తెలివి పోతున్నారు రా అని. సాగు తెలివితేటలు అప్పటికే ఉన్నట్టు అన్నమాట నాకు. ఇంకా పలకక్కడ పడేసి స్కూల్ నుంచి బారిపోయేది. బడి బయటే ఉండే పోలేరమ్మ, పోతురాజు విగ్రహాలు ఉంటే అటు ముఖాల మీద ఏదో అక్షరాలు రాసి టిట్టి అక్షరాలతో గెలికేది, ఇంటికి పోయేది. మా అమ్మ దగ్గరికి వెళ్ళి జేబు నుండి శనగపప్పులు కొనిస్తే అవి తినుకుంటూ పోతాననేవాడిని. అట్లా ప్రతిరోజు ఒక జేబు శనగపప్పులు కొనియాల్సిందే. అవి అయిపోయేదాకా స్కూల్లో ఉండేది, ఇంటికి వచ్చేది. ఇట్లా నడిచింది 1 నెల నా చదువు. 3 ఏళ్లలో మొదలైన చదువు. 1 నెల రోజులు చూశాడు ఆయన. ఎట్లా ఇన్ని దారిలో పెట్టాలని చెప్పని ఆలోచించినాడు ఆయన. ఒకరోజు ప్రకటన చేశాడు, ఒరే మీ అందరికీ పరీక్ష పెడతా, ఆ నుంచి క్ష వరకు అక్షరాలు ఎవడు కరెక్ట్గా రాస్తే వాడికి పలకా బల్పం బహుమతి ఇస్తా అన్నాడు. అందరం రాశాం. నేను ఒక్కనే సరిగ్గా రాశానని అన్నాడు ఆయన. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు అనుకోండి. తెల్లారేటప్పటికి పలక వచ్చింది, బల్పం వచ్చింది. ఆయనే తెచ్చిచ్చాడు. అది ఒక రకంగా అభినందన. 12 పైసలు పలక, 1 పైసా బలపం. అవి నా మీద విపరీతమైన ప్రభావం తీసుకొచ్చినాయి. నా మీద ఆయన పెట్టిన పెట్టుబడి 13 పైసలు. ఇది ఒక రకమైన అభినందనేగా. ఇక చూసుకోండి, ఇక తెల్లారితే సరి పలక తీసుకొని బయటకు పరిగెత్తేది, ఎవరు చెప్పక్కర్లా. అట్లా 2 సంవత్సరాలు తిరుగులేకుండా బడికి వచ్చిన 4 తరగతులు పూర్తయినాయి. అంటే ఆ కాలంలో పుస్తకం అయిపోతే తరగతి అయిపోద్ది అంతే. ఇప్పటిలాగా సంవత్సరం అంతా ఒకటే చదవాలి, ఈ గొడవ లేదప్పుడు. 4వ తరగతి పూర్తయింది 2 నెలలు అయ్యేటప్పటికి. అంతగా నన్ను మోటివేట్ చేశాడు నా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ రఘుపతి మాస్టర్. ఆయన, ఈ టీచర్ కెన్ డూ ఎనీథింగ్. ఎస్.